హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మషిగండి అమ్మవారి గుడి దగ్గర ఉన్నామండి. చూస్తున్నారు కదా మీరు. ఇది చాలా ఫేమస్ అయిన టెంపుల్. అమ్మవారు కూడా చాలా ఫేమస్. ఇక్కడ ఏం కోరికలు కోరుకున్నా మనకి తీరుతాయండి. ఇంకా బోనాలు కూడా ఇక్కడ చేస్తారు. బోనాలు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఏమైనా కోరికలు ఉన్నా చేసుకుంటారు. బోనాలు ఎత్తుకోవడాలు కానీ, ఇంకా జాతరలు చేస్తారు, బర్త్డే పార్టీస్ చేసుకుంటారు. ఇక్కడికి వచ్చి అన్నీ చేస్తారండి. ఇదిగోండి, మా తమ్ముడికి న్యూలీ మ్యారీడ్ అయింది. ఇక్కడ తీసుకొచ్చాము. వీళ్ళే మా తమ్ముడు, మా మదరు అండ్ మా ఆయన, మా పాప, మా మమ్మీ డాడీ. ఇంకో ఇప్పుడే వచ్చాము. ఇక్కడ దర్శనం అయిపోయింది. బయట కోళ్ళు మేకలు ఏం కోయాలన్నా బయటనే, కళ్ళు కూడా సాక పెడతారు. కాకపోతే అది వేరే దగ్గర. ఇక్కడ లోపలికి ఎంట్రీస్ లేవు. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ శారీస్ ఉన్నాయండి. అమ్మవారి చీరలు అంటారు. అంటే బియ్యాలు పోస్తారు కదండి, బియ్యాలు పోసినప్పుడు కానీ అవి ఉన్నాయి. కానీ ఇక్కడ తీసుకొచ్చేసేసి మిగిలినవన్నీ ఇక్కడ పెడతారు. మనకి తక్కువ రేట్కే ఇస్తున్నారండి. 400-500 రీజనబుల్ రేట్స్. అవి మనకు కావాలనుకుంటే తీసుకుంటాం. కానీ నేనేం తీసుకోలేదు. అమ్మవారి చీర కదా, పర్టికులర్ టైమ్స్లోనే కట్టుకోవాలి. ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే బాగుంటుంది. మన ఏజ్ వాళ్ళకి సెట్ కావాలి శారీస్. అండ్ ఇప్పుడు చూడండి, ఇక్కడే ఉన్నారు మా వాళ్ళందరూ. ఇప్పుడే పూజలు అయిపోయినాయి. బయటనే నిమ్మకాయల దండలు, పూల దండలు, కొబ్బరికాయలు అన్నీ దొరుకుతాయి. అక్కడ గాజులు ఇస్తున్నారు ఆడవాళ్ళందరికీ. మేము కూడా తీసుకున్నాను. చాలా బాగుందండి టెంపుల్ అయితే. మంచిగా అనిపించింది. లోపల కూర్చున్నంతసేపు ప్రశాంతంగా అనిపించింది. చిన్నపిల్లలు కూడా ఇక్కడ చాలా ప్లేస్ ఉంటుంది ముందర కూర్చోవడానికి. మేము ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్నాం గుళ్ళో. ఎవరు ఏమన్నారు మనని. గుళ్ళో కూర్చున్నా కూడా టైం అయిపోతుంది, వెళ్ళండి అని కూడా. అసలు ఈ టెంపుల్ అయితే ఆ నాయిసే తెలియదు. ఎన్నో టెంపుల్స్ చూసినాం కదా అట్లా. ఇక్కడైతే మన ఎవ్వరు ఏమన్నారు. మనం సేపు కూర్చున్నాం కాదు. అలా అనమాట. చూడండి, అమ్మవారిని మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు. చాలా బాగున్నారు అమ్మవారు. చూడండి ఎంత బాగున్నారో చూడండి. ఒక్కసారి దర్శనం చేసుకొని వాళ్ళు ఇప్పటికైనా ఒకసారి మషిగండి టెంపుల్కి రండి. ఇది వచ్చేసి తిరుపతి అంటున్నా, శ్రీశైలం వెళ్ళే రూట్ అండి. శ్రీశైలం వెళ్ళే రూట్, కలకుర్తి వెళ్ళే రూట్కి ఉంటుంది మషిగండి టెంపుల్ అనమాట. చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ముఖ్యంగా తెలంగాణలో ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది. వేరే స్టేట్స్ వాళ్ళు రావాలి అనుకుంటే ఇది శ్రీశైలం హైవేకి ఉంటుంది అనమాట. ఇక్కడ ముడుపులు కట్టారండి. ముడుపులు కట్టుకునే వాళ్ళు ముడుపులు కడుతున్నారు. అక్కడ పూజారి ఉన్నారు. అక్కడ పూజారికి ఇస్తే ఆయనే కడుతున్నారు. అదనమాట. సో ఇక్కడ ఇది అక్కడ ప్రసాదం కౌంటర్ ఉంది అటు సైడు. ఇంకా హోమాలు అన్నీ జరుగుతాయి. ఇక బయట చూడండి, మీకు బయట కూడా చూపిస్తున్నాను. ఇలా ఉంది టెంపుల్ మొత్తం. మా పిల్లలు చూడండి, ఇంకా మా పాప. అది చూడమంటే కూడా చూడట్లేదు అసలు. హాయ్ చెప్పమంటే చెప్పట్లేదు. అది ఫుల్ ఆట మీద పడిపోయింది. చెప్పింది బాయ్ అండి, సబ్స్క్రైబ్ చేయండి.